ఫిరోజ్ ఖాన్ డేరు కూడా ఏ 15-20 సార్లు పోయినాం సార్, ఒక రెస్పాండ్ చేస్తారు అది విన్నా. అది ఏంది అది తిరిగి తిరిగి చాలా ఇదైపోయి. ఒకసారి ఫిరోజ్ ఖాన్ ఫోన్ చేద్దాం. ఫోన్ ఇవ్వు. హలో హలో ఫిరోజ్ ఖాన్ సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నేను రాజేష్ మాట్లాడుతున్నా సార్, జర్నలిస్ట్ ని. బాగున్నారా? యా ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, ఇప్పుడు గతంలో సెప్టెంబర్ 2023లో ఒకసారి రవీందర్ గారని హోంగార్డు అప్పుడు సూసైడ్ ఇష్యూ జరిగితే మీరు రేవంత్ రెడ్డి గారు మీరు వెళ్ళారు. నేను ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉన్నాను యాక్చువల్గా, మీరు ఆన్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ తోటి నేను ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా ప్రతిరోజు ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించినాము మేము, వాళ్ళు మాకు ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పారు. ఫిరోజ్ ఖాన్ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 25 lakhs ఎక్స్క్రీషియా అన్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 years అయిపోతుంది ఈ సెప్టెంబర్ వస్తే, ఇప్పుడు దాకా రెస్పాన్స్ లేదు అనేది వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి వస్తున్నటువంటి మాట. ఇంతకు రవీందర్ గారి ఫ్యామిలీ మీకు అసలు గుర్తుందా సార్, మీ పార్టీకి కానీ మీకు కానీ? యా సార్. రవీందర్ కి మేము ప్రామిస్ చేసినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 2 times చెప్పిన, ఆయన లెటర్ కూడా ఫార్వర్డ్ చేపించిన, రైట్, ఆయనకు మనం జాబ్ ఇస్తాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అని. వాళ్ళ వైఫ్ కానీ నా ఆఫీస్ కి కూడా వచ్చినారు పాపం. సింపుల్ మేము హెల్ప్ చేయలేకపోయినాం, కానీ నా తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పినా, నా లెటర్ హెడ్ మీద ఇచ్చేసి వీళ్ళకు కావాలి, తప్పకుండా మనం ఎలక్షన్ ముందు వాదా చేస్తామని నేను క్లియర్ కట్ ముఖ్యమంత్రికి చెప్పిన. ముఖ్యమంత్రి కూడా ఓకే చేసేద్దాం ఫిరోజ్ అన్నాడు. అన్న తర్వాత పేపర్ హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ ఆయన ఫార్వర్డ్ చేసిన తర్వాత నో రిప్లై ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎక్కడ సార్ వేర్ వెంట్ రాంగ్? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం చాలా సఫర్ అవుతుంది. వాళ్ళు మిర్చి బండి పెట్టుకుని బతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద కొడుకుని, ఒకే కొడుకు పెద్ద దిక్కు కోల్పోయింది ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్ కూడా పాపం 8 lakhs అవుతుంది స్టంట్ వేసుకోవాలంటే. వితౌట్ స్టంట్ హీఈస్ ఆయన సపోర్ట్ తోటి వాళ్ళు మిర్చి బజ్జీలు వేసుకుంటా కుటుంబాన్ని సాగదీస్తున్నాడు. కొడుకు డిగ్రీ చదువుకుంటా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ మదర్, అంటే ఎవరైతే రవీంద్ర వైఫ్ ఉన్నారో ఆమె కష్టపడుతున్నారు. ద ఫ్యామిలీ సఫరింగ్ ఎ లాట్. బట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మిస్టేక్ జరిగింది ఫిరోజ్ గారు? మిస్టేక్ దాని తర్వాత ఏమైంది అంటే వీళ్ళు కూడా కాబట్టి ఓకే ఫైన్, నా దగ్గర వచ్చేది స్టాప్ చేసినారు. దాని తర్వాత వీళ్ళు దారుసలాం పోయినారు. దాని తర్వాత అసదుద్దీన్ తో కలిసినారు. అసదుద్దీన్ ఎవరో ఎమ్మెల్యేకి చెప్పినారు వీళ్ళ పని చూడండి. సో ఇట్లా వాళ్ళకు గ్యాప్ వచ్చింది. కానీ నేను ఫిరోజ్ ఖాన్ ఎవరికైనా మాట ఇస్తే ఏదైనా గానీ మాట మీద ఉంటా. అవును సార్, అదే నాకు అనిపించింది. ఫిరోజ్ గారు మాట మీద ఉంటారు కదా, ఎక్కడ జరిగింది, ఎందుకు ఇది కంప్లీట్ కాలేకపోతుంది అనేది. ఇది చెప్తున్నా కదా. దాని తర్వాత వీళ్ళకు గ్యాప్ వచ్చింది. ఓకే పని కాలేదు, కానీ దాని తర్వాత వీళ్ళు నాకు రిమైండ్ చేయలేదు. మీరు ఆఫ్టర్ ఐ థింక్ 1.5 years 2 years తర్వాత రవీందర్ గురించి రిమైండ్ చేసే మీరు ఫస్ట్ వ్యక్తి. అవునా సార్? సో వాళ్ళు నాకు టచ్ లో లేరు, కానీ 100% వాళ్ళకు వాళ్ళ వైఫ్ నా దగ్గరే ఉంది. సంధ్య గారు ఒకసారి మాట్లాడతారా? పక్కనే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు మా టచ్ లో ఉన్నారు. దాని తర్వాత మీరు ఎక్కడనో వెళ్ళిపోయినారు, మేము మర్చిపోయినారు. కానీ మీకు ప్రామిస్ చేసినాం అండ్ మీరు కూడా చూసినారు. మీకు ఇప్పియాలి అని చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నది, రైట్. కానీ అన్ఫార్చునేట్ గా మీ పని కాలేదు. దాని తర్వాత మీరు మా దగ్గర రాలేదు, మేము మీకు మర్చిపోయినాం, రైట్. సో నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినారు. ఆయన వచ్చిన తర్వాత రండి, మళ్ళీ ఒకసారి మీ పిటిషన్ ఫార్వర్డ్ చేద్దాం. దట్స్ ఆల్. తప్పకుండా మీకు ప్రామిస్ చేసినాం, నేను గాని ముఖ్యమంత్రి గాని మీకు ప్రామిస్ చేసినాం. తప్పకుండా మీకు ఇవ్వాలి, మీకు అది హక్కు ఉన్నది. నాకు నెక్స్ట్ మంత్ మీరు వచ్చి కలవండి, నాతో ఏమైతుంది అది చేసి పెడతా. సార్ అక్కడికి చాలా సార్లు వచ్చినాం సార్. మీకు అయినా మీరు కూడా కలిసినారు. వచ్చినప్పట్లో రెస్పాన్స్ అయ్యిండ్రు, మాట్లాడిండ్రు సార్. తర్వాత దారుసరబ్కి వెళ్ళిన, నేను కాన్వేకి అడ్డం పడ్డాను సార్. అది వైరల్ అయింది చాలా కూడా మీకు రీసెంట్ గా. నేను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి సార్ కాన్వేకి అడ్డం పడాలని వెళ్ళినాను ఆ రోజు. కాకపోతే అది మిస్ అయిపోయి ఎవరో చెప్పినారు, అది చాలా వైరల్ అయింది సార్. ఆ తర్వాతనే నాకు గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చి ఏమన్నారంటే నీ భర్త జాబ్ నీకు ఇస్తామని చెప్పినారు సార్. అంతే సార్. నో ప్రాబ్లం. ఓకే
చలో మీరు ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడిపించినారు మీతో, ఓకే ఫైన్. కానీ తప్పకుండా మీ ఫ్యామిలీతో మా సానుభూతి ఉన్నది. 100% యు ఆర్ జెన్యున్ పర్సన్. మీకు రావాలి, తప్పకుండా మీరు రండి. నెక్స్ట్ మంత్ రండి, ఆయన ముఖ్యమంత్రి లేరు. నెక్స్ట్ మంత్ వచ్చి నాతో కలవండి, నాతో ఏమైతుంది చేసి పెడతా. నాకు ఏం లేదు సార్, ఏదైనా ఎనీథింగ్ ఏ డిపార్ట్మెంట్ అయినా నా కొడుకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పియండి సార్. వాళ్ళ నోటితోని సార్ నోటితోని ఏం చెప్పినారో అదే ఇప్పియండి సార్ నాకు దయచేసి. నేను వేరే ఏది అడుగుతలేను సార్. గవర్నమెంట్ సార్ యాక్చువల్లీ జాబ్ మీకు రావాలి సార్. నాకు 39 ఇయర్స్ సార్, ఆల్రెడీ స్పైన్ ప్రాబ్లం ఉంది. నేను చెయ్యలేను సార్. నేను చేసిన ఎన్ని రోజులు సర్వీస్ చేస్తాను సార్. నాకు ఇంకో పిల్లగాడు పెద్ద మనుషులు ఉన్నారు, చదువుకునే పిల్లగాడు ఉన్నాడు. ఇప్పుడు బాబు ఎలిజిబుల్ ఉన్నాడు సార్. వాళ్ళ లైఫ్ అన్నా బాగుంటది కదా సార్. ఒక పని చేద్దాం. మీకు ముందు నుంచి నేను లెటర్ లో కూడా అదే మెన్షన్ సార్. మీకు గుర్తుకుందో లేదో, మీకు జాబ్ ఇప్పియాలే, అది 100% కరెక్ట్. మీకు గుర్తుకుందో లేదో సార్, నేను మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు కూడా టోటల్ సపోర్ట్ చేద్దాం. నెక్స్ట్ మంత్ మీరు రండి మా దగ్గర. ఓకే ఓకే సార్. ఇన్నిసార్లు వచ్చినాం సార్, ఈసారి మళ్ళీ మీరు అంటున్నారు కదా మళ్ళీ నేను ముఖ్యమంత్రి దాకా పోయి అన్ని ఫార్వర్డ్ చేసిన, ఆయన ఇష్టమన్న తర్వాత అది కాలేదు, రైట్ సార్. తప్పకుండా మీకు హెల్ప్ చేద్దాం, నో ప్రాబ్లం, రండి. ఓకే సార్ ఫిరోజ్ గారు చెప్పండి సార్. ఒకసారి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీరు దగ్గరుండి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్. 100% హెల్ప్ చేద్దాం. ఎందుకంటే మీ ప్రభుత్వం ట్యాంక్ బండ్ శంకర్ ని అట్లా చాలా ఫ్యామిలీస్ ని ఆదుకున్నది. బట్ ఈ ఫ్యామిలీని ఎందుకు రోడ్డు కేసిరు, ఎందుకు కనుకరిస్తలేదు రేవంత్ రెడ్డి గారు అని? తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేద్దాం. ప్లీజ్ ఫిరోజ్ గారు, ఇది మా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ మీకు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ఫిరోజ్ గారు. రైట్ 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 థ్యాంక్ యూ. సో ఇది ఫిరోజ్ గారు చెప్తున్నారు. సో మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, కనెక్టివిటీ కట్ అయింది, వాళ్ళు ఎంఐఎం దగ్గరికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఇవ్వాల్సిన హామీ నిలబెట్టుకోలేకపోయామని ఒప్పుకుంటున్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తాను అంటున్నారు. ఫిరోజ్ ఖాన్ గారు నెక్స్ట్ మంత్ మమ్మల్ని కలవండి అంటున్నారు.